మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మరొక రోజును ప్రభా ఆయుష్గా మా జీవితాల్లో పొడిగించారు. మీ పునరుత్థాన దినములో మిమ్మల్ని ఆరాధించే భాగ్యము ఈ రోజును కూడా ఉంచి మమ్మల్ని దీవించి బలపరిచి నడిపిస్తున్న దేవా మీకు వందనాలు. వింటున్న మా శ్రోతలందరినీ దీవించి ఆశీర్వదించమని అయ్యా, ప్రతిదినం మీ పాదాల చెంత కొన్ని మాటలు మేము ధ్యానించి నేర్చుకుని బలపరచబడ్డానికి మీరిచ్చిన మహాకృపను బట్టి వందనాలు. ప్రియులారా, అందరికీ వందనాలు. ఈరోజు ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి దేవుడు ఆయన మాట నేర్చుకోవడానికి మహాకృపనిచ్చారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో ఒక 2 విషయాలు మనం చూస్తామండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పేతురు ఇక్కడ క్రీస్తుని సజీవమైన రాయి అని పిలుస్తున్నారు. 6వ వచనంలో మాట కూడా చూస్తాం. క్రీస్తే సంఘానికి మూలరాయి అని. 7వ వచనంలో ఆయనే తలరాయి అని కూడా పిలుస్తున్నారు. మూలరాయిని ఎవరైనా ఒకవేళ కట్టడంలో నుంచి తొలగిస్తే ఆ భవనం మొత్తం కూలిపోతుంది. దేవుడు క్రీస్తుని మరణం నుంచి లేపడం వల్ల ఆయన సజీవమైన రాయి అయినట్టుగా రోమపత్రిక 6:9 మనం చూస్తాం. పౌలు గారు అంటాడు క్రీస్తుని జీవమునిచ్చు ఆత్మ అని. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో ఆయనే జీవమునిచ్చే ఆత్మ, ఆయనే సజీవమైన రాయి. అయితే క్రీస్తు ఒక్కడే సజీవమైనటువంటి రాయి కాదు, ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళను కూడా ఆయన సజీవులనుగా చేస్తున్నాడు. కాబట్టి యేసును విశ్వసించిన మనమంతా ఆయనలాగానే సజీవమైన రాళ్ళమవుతామని ఈ 4వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన మందిరముగా లేదా ఆత్మ సంబంధమైన ఆలయంగా కట్టడానికి నిర్మించడానికి 5వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఆయన ఇష్టపడుతున్నాడు. అలా నిర్మించి ఆ ఆలయములో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 18-22 వచనాల వరకు ఆ వివరణ మనం చూడవచ్చు. మనమే దేవుని మందిరం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17లో కూడా ఆ మాట మనం చూస్తాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారని చెప్పి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీరు నివసిస్తున్నాడనియు మీరు ఎరుగరా అనే మాటలు మనం చూస్తాం. అంతేకాదు ప్రియులారా, మనం దేవుని యాజకులం కూడా, పరిశుద్ధ యాజకులమని చెప్తున్నాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో లేవి గోత్రికులు మాత్రమే యాజకులు నియమితులవుతారు. అయితే నేటి దినాల్లో క్రైస్తవుల్లో ప్రతి విశ్వాసి దేవునికి యాజకుడే. క్రీస్తు యాజకులముగా మనం దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఇందులో విధేయత అనే బలి అర్పించాలి. అంటే మనల్ని మనం మన శరీరాలని దేవునికి సమర్పించాలి. రోమపత్రిక 12:1 ప్రకారం, హెబ్రీ 13:15 ప్రకారం స్తుతియాగం అర్పించాలి. హెబ్రీ 13:6 ప్రకారం ఇతరులకు సేవ లేదా పరిచర్య అనే బలి మనం దేవునికి అర్పించాలి. కాబట్టి క్రైస్తవుల్లో యాజకులని, కాపర్లని, సామాన్య శాస్త్రులని భేదమేమీ లేదు. అందరము కూడా పరిశుద్ధులమైన యాజకులం. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం అనేది ప్రతి క్రైస్తవుని బాధ్యత. కాబట్టి క్రీస్తుని సజీవమైన రాయి అని పిలుస్తూ ఆయనే ఆత్మ సంబంధమైన మందిరముగా మనల్ని కడతాకి మనలని దేవుడు సజీవమైన రాళ్ల వలె మారుస్తున్నాడు. కాబట్టి ఆయన మందిరానికి వస్తే, ఆయన మందిరంలో నివసిస్తే, ఆయన సజీవుడైన ఆయన సజీవమైన ఆ రాయి, అమూల్యమైన ఆ రాయి మనల్ని కూడా సజీవమైన రాళ్ల వలె మార్చి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టి ఆ మందిరంలో దేవుడు నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అట్టి కృపా భాగ్యము దేవుడు
మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.